వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. ఏదైతే ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55 కిలోమీటర్ల నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. మత్స్యకారులు ఎవరు సముద్రంలో వేటకు వెళ్లొద్దని కూడా అధికారులు ఆదేశించిన పరిస్థితి. అయితే వాయుగుండ ఎఫెక్ట్ కారణంగా తెలంగాణలోనూ వానలు పడతాయని వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. హైదరాబాద్లో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కుండపోత వాన కురిసింది. మాదాపూర్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, నల్లగండ్ల, షేర్లింగంపల్లి, కుక్కట్పల్లి, మియాపూర్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో హైదరాబాద్లో ఒక్కసారిగా వర్షం దంచుకొట్టింది. తెలంగాణలోని దాదాపు 16 జిల్లాల్లో ఇవాళ రాత్రి వరకు మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో దాదాపు 16 జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. ఈ నెల 26 ఇవాళ నుంచి కూడా తెలంగాణలోని వానలు పడతాయి. 2-3 రోజుల వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఎలాగైతే ఏపీలో ఋతుపవనాలు కొనసాగుతున్నాయి, అలాగే తెలంగాణలో ఉపరితలం కొనసాగుతోంది. అదేవిధంగా వాయు బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం ఉందో అది వాయుగుండంగా మారడంతో తెలంగాణలోనూ ఆ ఎఫెక్ట్ కొంత భాగం ఉంటుంది. తెలంగాణలోని ఉమ్మడి 4 జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు పడతాయి ఇవాళ రాత్రి వరకు అని కూడా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. హైదరాబాద్లో కూడా అదే వాతావరణం కనిపిస్తుంది. ఒక్కసారిగా వర్షం దంచుకొట్టడంతో పలు ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై చేరింది. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఏదైతే ఎల్నినో ఎఫెక్ట్ తోటి తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఏదైతే తగ్గిపోయిందో మొత్తంగా అయితే ఈ వాయుగుండంగా మారడంతో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో మోస్తరు వానలు అయితే తెలుగు రాష్ట్రాల్లో పడే అవకాశం ఉంది. రాబోయే 24 గంటల్లో ఈ వాయుగుండం ఏదైతే ఉందో ఒడిశాలోని పారాదీప్, అదే పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. తీరాన్ని దాటే సమయంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెప్తుంది. ఈ సమయంలో ఉత్తర కోస్తాలో ఉత్తరాంధ్రలో కూడా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే వాయుగుండ ఎఫెక్ట్ తోటి తెలుగు రాష్ట్రాలతో పాటు వర్షాలు పడతాయి. అదేవిధంగా ఒడిశాలోను వానలు, తెలంగాణలోను దాదాపు 16 జిల్లాల్లో వానలు ఉంటాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఎల్నినో కారణంగా వర్షాలు తగ్గుముఖం పట్టాయో గత 10 రోజుల కిందట 4-5 రోజుల పాటు తెలంగాణలో వానలు దంచుకొట్టిన విషయం తెలిసింది. తర్వాత మళ్ళీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మళ్ళీ ఇవాళ నుంచి వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ చెబుతూ వస్తుంది. ఇదైతే అల్పపీడన కారణంగా వర్షాలు పడతాయని, కానీ అల్పపీడన వాయుగుండంగా మారడంతో వర్షాలు మరింత కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి విషయం. మొత్తంగా అయితే ఎల్నినో ప్రభావం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వానలు అంటే ఒకేసారిగా కాకుండా అల్పపీడనం ఇలాంటి వాయుగుండాలు ఏర్పడినప్పుడు దాని ప్రభావం ఎంతో కొంత చూపిస్తూ, అంటే తెలుగు రాష్ట్రాలపై కాకుండా ఈ ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు చూపిస్తూ కొంత తెలుగు రాష్ట్రాలపై వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెప్తోంది. అందులోనూ తెలంగాణపై చాలా తక్కువగా ఈ వాయుగుండ ప్రభావం కానీ అల్పపీడన ప్రభావం కానీ ఉంటుంది. ఇప్పటికే బంగాళాఖాతంలో 3వసారి అల్పపీడనం ఏర్పడింది. ఈసారి ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండంగా ఎఫెక్ట్ కారణంగానే తెలంగాణలోను 16 జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఉన్నాయి. ఉమ్మడి 4 జిల్లాల్లో, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా అయితే వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. హైదరాబాద్లో అదే పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో కాసేపటి కిందటే కుండపోత వాన అయితే కురిసింది. మొత్తం రోడ్లపై వర్షపు నీరు చేరింది. దాదాపు చాలా ఏరియాలో కుండపోత వానతో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బంది పడ్డ పరిస్థితి. కెమెరామ్యాన్ మధుతో వంశీ, పల్లవి టీవీ.